నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో దొండకాయ రోటి పచ్చడి చేసుకుందాము. ఈ దొండకాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను. 1 పావు టీ స్పూన్ వరకు ఆవాలు, మళ్ళీ ఇంకొక పావు టీ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో లోపల నుంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ ధనియాలని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనకి స్లోగా ఫ్రై అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కకి తీసి పెట్టుకుందాము. ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను 1 పావు కేజీ దొండకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ దొండకాయలని కూడా ఇప్పుడు అదే ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి మనము ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కాస్తంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్కి సరిపడా వేసుకుని వీటిని ఒక్కసారి బాగా కలుపుకుని మూత క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్లో నుంచి కొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన ఈ దొండకాయ ముక్కల్లో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక్కసారి వాష్ చేసుకుని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. రోటి పచ్చళ్ళని మనం ఐరన్ పాత్రలో కానీ లేదు అంటే క్యాస్ట్ ఐరన్ పాత్రలో కానీ చేసినట్లయితే రుచి చాలా బాగుంటుంది. ఈసారి అలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పక్కకు తీసి చల్లారి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని కూడా యాడ్ చేసేసుకుని కాస్తంత జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొంచెం ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కాచి చల్లార్చిన వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 లేదా 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కాస్తంత ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని సర్వ్ చేయాలండి. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈసారి మీరు దొండకాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి, మీకు టేస్ట్ బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్